మేము వచ్చేసి ఒక యువతకి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి మనం రంజిత్ అన్న వెంట ఉంటున్నాము. గత కొన్ని ఏళ్లుగా మా తాతగారు, మా నాన్నగారు వాళ్ళందరూ వాళ్ళ హయాంలో నిరక్షరాస్యత హయాంలో గడిపినారు. ప్రస్తుతం ఉన్న నాయకత్వంలో ఒక చదువుకున్న వ్యక్తిగా, పోరాడే శక్తిగా రంజిత్ అన్న సైన్యం ముందు ఉంది కాబట్టి మేము వాళ్ళ ఇంట ఉన్నాము. ఏదైనా సరే ఈరోజు గద్వాలో సమస్యలు తీరుస్తున్నారు అంటే అది ఒక రంజిత్ అన్నకి సాధ్యం. ఎందుకంటే ఏదైనా సమస్య ఉందంటే వాళ్ళు ప్రతిసారి సమస్య మీద పోరాటం జరుగుతారు. మీకు తెలిసే ఉంటుంది. కొన్ని ఏళ్లుగా సీట్ పత్తి గురించి మా నాయకుడు పోరాటం చేస్తున్నాడు. దానిలో చాలా మందికి సత్ఫలితాలు వచ్చినాయి. ఇంకోటి ఏమంటే ఇంతకు ముందు నాయకులు విద్యాపరంగా కానీ చాలా వెనుకబాటులో ఉన్నారు. వాళ్ళకు విద్య అనేది చాలా వాళ్ళు చదువుకున్నారు, కాకపోతే అంతగా చదువుకునలేరు. కానీ మా నాయకుడు వచ్చేసి ఎల్ఎల్బి పట్టాదారుడు కాబట్టి అతనికి అనేక విషయాలు తెలుస్తాయి. ఏ విషయం అయితే వాళ్ళు సబ్జెక్ట్ పరంగా పోయి ఇది సాధ్యమవుతుందో ఆ విధంగా వాళ్ళు సమస్యలను పరిష్కారం చేస్తారు. 100% నిలబడతారు చెప్తున్నాం. 100% నిలబడుతుంది. ఎందుకంటే మాకు ఏదైతే మేము అనుకుంటున్నామో పోరాడే వ్యక్తి కావాలని చెప్పేసి అదే పోరాడే వ్యక్తి మనకు తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారు కనపడారు. అందుకోసమే మేము మా నాయకుడు అందరం కలిసి వాళ్ళ సమక్షంలో ఈరోజు పార్టీ జాయిన్ కావడం జరిగింది. నష్టమే అనుకోండి చాలా వరకు. ఎందుకంటే అక్కడ ఉన్నది అహంకారమైన వ్యక్తులు మాత్రమే అక్కడ ఉన్నారు. వాళ్ళ సమస్యలు తప్ప వేరే సమస్యము అవసరం లేదు. అందుకోసమే మేము ఈ పార్టీ నుంచి వీళ్ళకు సపోర్ట్ చేస్తున్నాం. అది వాళ్ళ వ్యక్తిగత విషయాలన్నా, అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు. మనం అంత పెద్దగా మాట్లాడే అవసరం లేదు. కాకపోతే ప్రస్తుతమైన మన రాష్ట్రంలో తెలంగాణలో ఒక శక్తిగా ఉంది అంటే మన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల గారు మాత్రమే అని మేము అనుకుంటున్నాము. ఆమె ఆధ్వర్యంలో ఈరోజు రంజిత్ గారు బలం చేకూర్చున్నారు. 100% ఇది ముందుకు పోయి రాబోయే తరాల్లో మంచి రాజకీయ పార్టీగా వెతుకుతుంది అన్నమాట. వాళ్ళకి విమర్శించే స్థాయి మనది కాదు అన్న. అది వాళ్ళు మాట్లాడుకుంటారు. మనం పార్టీ గురించి, రాబోయే అభివృద్ధి గురించి, మనకి ఏం కావాలని చెప్పి దాని గురించి అయితే మాట్లాడదాం అన్న. దాదాపు 50% ఆల్మోస్ట్ ఖాళీ అయింది అన్న. దాదాపు చాలా మంది మన అధ్యక్షురాలికి అందుబాటులో ఉన్నారు. రేపు 25వ తారీఖు తెలంగాణలో ఒక శక్తి రాజకీయం ఏర్పడుతుంది. దాంట్లో అనేక మంది రాజకీయ ప్రముఖులు జాయిన్ అవుతున్నారు. ఇదే సందర్భంగా మా రంజిత్ నాయకుడు కూడా అదే విషయం మాకు చెప్పినారు. ఉన్నారు. వాళ్ళు కూడా టచ్లో ఉన్నారంట. మా నాయకుడికి తెలుసు ఆ విషయాలు. 100% వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయన్న. సొంతంగా ఏదైనా సరే సొంతంగా పోరాడాలనుకున్నాము. ఈసారి మాత్రం ఒకరే రాజకీయాల్లోకి వెళ్తాము, ఒకరిగా పోటీ చేద్దాం. Subscribe us and press the bell icon for more interesting updates.